స్కాములను బయటపెట్టినాం, అవినీతిని బయటపెట్టినాం. ప్రజల గొంతుకగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తా ఉంది. ఒక రాజకీయ పార్టీ అధికారమే ముఖ్యం కాదు, ప్రతిపక్షంలో ఉన్నా కూడా మనకు గౌరవం ఉంటుంది. ప్రజలు ఎటు చూస్తారు? గవర్నమెంట్ ఫెయిల్ అయితే, గవర్నమెంట్ పట్టించుకోకపోతే ప్రజలు చూసేది మన వైపు చూస్తారు, ప్రతిపక్షం వైపు చూస్తారు. మనం కదా ప్రజల కోసం అండగా నిలబడాల్సింది. అట్లా మనం పనిచేయాలి. ఇలా కేటీఆర్ గారు కానీ, మన శాసనసభ్యులు కానీ, కేసీఆర్ గారు మాకు ఇచ్చేటువంటి డైరెక్షన్ లో నిమిషం ప్రజల గొంతుకగా పనిచేస్తున్నాం. ఎక్కడ ఇబ్బంది వస్తే అక్కడ ప్రజల పక్షాన ఇవాళ బీఆర్ఎస్ అటు అసెంబ్లీలో పోరాడుతుంది, బయట కూడా మనం పోరాడుతూ ఉన్నాం. ఈ పోరాటాన్ని మనం కొనసాగించాలి. అది మన బాధ్యత, మన హక్కు. రేవంత్ రెడ్డి ఇలా నీళ్లు ఆంధ్రాకి అప్పచెప్తుంటే పోరాడింది ఎవరు? బీజేపీ వాడు బిడ్డ కొట్లాడిండా? బీఆర్ఎస్ఏ కొట్లాడుతుంది. ఎట్లా కడతాడు పోతిరెడ్డిపాడు, ఎట్లా కడతాడు గోదావరి బనకచెర్ల, ఎట్లా కడతాడు గోదావరి నల్లమల్ల సాగర్ అని తెలంగాణ ప్రజల పక్షాన గొంతు విప్పింది కాంగ్రెస్, మెడలు వంచింది కూడా బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ కర్ణాటక అక్రమ ప్రాజెక్టుల మీద కూడా పాలమూరు జిల్లాకు అన్యాయం అవుతుందని పోరాడుతున్నది బీఆర్ఎస్ పార్టీ. అందువల్ల మనం అధికారం అదే వస్తుంది వచ్చేటినాడు, కానీ అధికారం ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన ప్రజల కోసం పనిచేయాలి. నిజంగా మన కార్యకర్తలు ఏమన్నారు? కేసీఆర్ గారు ఎన్ని పెన్షన్లు ఇచ్చిండే, 65 ఏళ్లకెళ్ళి మనం 67 ఏళ్లకు 57 ఏళ్లకే పెన్షన్ అన్నాం. 57 ఏళ్లకు పెన్షన్ అంటే 6 లక్షల మంది కొత్త పెన్షన్ వచ్చింది. ఈ రేవంత్ రెడ్డిలకి మీటింగ్ పెట్టిన ఆడ కేసీఆర్ సార్, ఆడ కట్టుకొత్తిండిలో పెన్షన్లు పడ్డాయి. అంటే అవినీతి లేకుండా, డబ్బా కొట్టుకోకుండా నిజాయితీగా పనిచేసింది. అదే మన కార్యకర్తలు కూడా మాకు అన్నారు, అన్న గదేదో మా చేతుల మీదకి ఇప్పిస్తే ఇవాళ మన పార్టీకి బలం ఉంటుండే కదా, సారేమో నిజాయితీగా చేసిండు, కానీ ఇవాళ మేము ఇచ్చిన పేరు లేకుండా పోయింది. వాడు ఇంత రేషన్ కార్డు ఇస్తే దానికి ఇంత చెప్పుకోవట్టే. మనం ఇవ్వలేదా? ఎన్నో రేషన్ కార్డులు ఇచ్చినాం, 4 కిలోల బియ్యం ఉంటే 6 కిలోల బియ్యం చేసినాం, కానీ మనం చెప్పుకోలే. మనం ఏమైందంటే మనం చెప్పుకోలే. 57 ఏళ్లకు పెన్షన్ ఇచ్చినాం మనం. కేసీఆర్ గారు వచ్చినాడు ఈ రాష్ట్రంలో 22 లక్షల పెన్షన్లు ఉండే, ఓన్లీ 22 లక్షలు. మనం దిగిపోయేటప్పుడు ఎన్ని ఉన్నాయి తెలుసా? 41 లక్ష పెన్షన్లు అయినాయి. అంటే డబుల్ అయినాయి మనం ఇచ్చిన పెన్షన్. 200 ఉంటే 2000 చేసినాం. 22 లక్షల పెన్షన్లను 41 లక్షల పెన్షన్లు చేసినాం. కానీ మనం చెప్పుకున్నామా, పంచినామా? కేసీఆర్ గారు బీడీలు చేసే వాళ్ళకి ఇచ్చిండు, చేనేత కార్మికులకు ఇచ్చిండు, గీత కార్మికులకు ఇచ్చిండు, 57 ఏళ్లకే పెన్షన్ ఇచ్చిండు, వికలాంగులకు పెంచిండు, ఎయిడ్స్ పేషెంట్లకు ఇచ్చిండు, డయాలసిస్ పేషెంట్లకు ఇచ్చిండు. ఇచ్చుకుంటూ పోయినాం కానీ చెప్పుకుంటూ పోలే మనం. ఇచ్చుకుంటూ పోయినాం కానీ చెప్పుకుంటూ పోలే మనం. వీళ్ళు కాంగ్రెస్ వచ్చినాక ఏమైంది తెలుసా? 42 లక్షలున్న పెన్షన్లు ఇవాళ 2 లక్షలు కోసి పారేశారు. 2 లక్షల పెన్షన్లు కారణాలు లేవు, ఏదో కారణం చెప్పి కటింగ్ పెట్టారు. కొత్తగా ఒక్క పెన్షన్ ఇవ్వలే. కాంగ్రెస్ వచ్చినాక కొత్తగా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలే, కానీ 2 లక్షల పెన్షన్లు కోతలు పెట్టిండు తప్ప కొత్తగా ఇవ్వలే. మనమేమో 20 లక్షల పెన్షన్లు ఇచ్చినాం, 200 ఉంటే 2000 చేసినాం, కానీ మనం చెప్పుకోవడంలో వెనుకబడ్డాం. అందుకే ఇవన్నీ కూడా మనం మళ్ళీ గుర్తు చేయాలి. మీకు తెలియని కావు, అన్నీ మీకు తెలిసే, కానీ మీకు గుర్తు చేస్తే రేపు ప్రజల్లో మీరు చర్చ పెట్టాలి, ప్రజల్లోకి మనం తీసుకుపోవాలి. ఏదో ప్రతి అవ్వకు తాతకు చెప్పాలి మనం. కాంగ్రెస్ వచ్చి 31 నెలలైంది అంటే ప్రతి అవ్వకు తాతకు రేవంత్ రెడ్డి 62,000 రూపాయలు బాకీ పడ్డాడు బిడ్డ. ఇవాళ 62,000 ఇచ్చినాకనే కాంగ్రెస్ వాడు మాట్లాడాలని అవ్వ తాతలను, పెన్షన్దారులను మనం ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లే మా అక్క చెల్లెలు మహాలక్ష్మి 2,500 అన్నాడు. ప్రతి చెల్లెకు అక్కకు 75,000 రూపాయలు రేవంత్ రెడ్డి బాకీ పడ్డాడు. దాని సంగతి ఏందో చెప్పమని మనం మహిళల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇదే చర్చ పెట్టాడు. పైసలు లేవంటాడు. పైసలు ఎందుకు లేవు? మరి మూసీకి ఎక్కడికి వచ్చినాయి? ఫ్యూచర్ సిటీకి ఎక్కడికి వచ్చినాయి? అందాల పోటీలకు ఎక్కడికి వచ్చినాయి? ఫుట్బాల్ షోకులకు ఎక్కడికి వచ్చినాయి? 2 క్యాంప్ ఆఫీసులు కట్టుకోవడానికి ఎక్కడికి వచ్చినాయి రేవంత్ రెడ్డి అని మనం ప్రజల్లో చర్చ పెట్టాల్సిన అవసరం. ఇవన్నీ మీరు మంచిగా తీసుకొని పోండి. ప్రజలకు అన్ని అర్థమవుతున్నాయి. ప్రజలు ఒక మాట అంటున్నారు, ఇప్పుడు ఈ స్కాముల ప్రభుత్వం పోవాలి, మళ్ళీ స్కీముల ప్రభుత్వం కేసీఆర్ రావాలి అంటున్నారు. ఎన్ని స్కీములే మనవి? కేసీఆర్ వచ్చినాక స్కీములు నెలకొక్కటొచ్చు, 2 నెలలకు ఒకటొచ్చు. ఇప్పుడు ఏంది నెలకొక్క స్కామ్?
ఈ హైడ్రా కూడా ఒక పెద్ద స్కామ్, హ్యామ్ రోడ్లో ఒక స్కామ్, విద్యుత్తులో ఒక స్కామ్, సింగరేణిలో ఒక స్కామ్, గురుకుల టెండర్లలో ఒక స్కామ్. అసలు స్కాములే స్కాములు, స్కీములు లేవు కానీ స్కాములు ఫుల్ ఉన్నాయి. అందుకే వీటన్నిటిని కూడా మనం మంచిగా ప్రజల్లోకి తీసుకొని పోదాం. తప్పకుండా ఇవాళ ఇంకొక మాట, లాస్ట్ మాట చెప్పి నేను ముగిస్తా. మొన్న ఎప్పుడో రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ జిల్లాకు వచ్చిండు. బీఆర్ఎస్ పార్టీని మొలకెత్తనీయ, పోయిన తాప 2 గెలిచిండ్రు, ఈసారి అది కూడా గెలవనీయ అన్నాడు. అవుతుందా? రేవంత్ రెడ్డి నీ మొహానికి మొలకెత్తిన ధాన్యం కొనే తెలివి లేదు కానీ బీఆర్ఎస్ పార్టీని మొలకెత్తనీయ అని మాట్లాడతావా నువ్వు? మొలకెత్తిన వడ్లు కొనే తెలివి లేదు నీకు, కానీ ఇంకా బీఆర్ఎస్ ను మొలకెత్తనీయ అని ఈ మొనగాడు మాట్లాడుతుండు. రాసి పెట్టుకో, పోయినసారి కొడంగల్లో మా నరేందర్ అన్న నిన్ను చిత్తుగా ఓడగొట్టినాం. నువ్వేదో గుడ్డిమార్ దెబ్బలో పోయి మళ్ళీ ఎంపీ గెలిచినావు 5,000తో. మళ్ళా మా నరేందర్ అన్నతో సహా మా పాలమూరులో 14 గెలిచి తీర్థం, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి తీరుతుంది. అట్లని మనం ఓవర్ కాన్ఫిడెన్స్ ఉందామా? గర్మే బయటింగే క్యా? పోరాటం చేయాలి. లోకల్ ఇష్యూస్ మీద కొట్లాడాలి. మీరు కాన్స్టెన్సీ ఇష్యూ, జిల్లా ఇష్యూ ఉంటే లక్ష్మణ కొట్లాడతాడు. మండలంలో ఇష్యూ ఉంటుంది, గ్రామంలో ప్రజా సమస్య ఉంటుంది. గ్రామంలో సమస్య ఉంటే బీఆర్ఎస్ పోరాడాలి, సోషల్ మీడియాలో పెట్టాలి. మండలంలో సమస్య ఉంటే మండల నాయకత్వం పోరాడాలి, దాన్ని సోషల్ మీడియాలో పెట్టాలి. ఎరువులు దొరకలేవు, మండల నాయకులు పోవాలి, పోరాడాలి, సోషల్ మీడియాలో పెట్టాలి.